మన ఆర్థిక భవిష్యత్తుని భద్రంగా ఉంచుకోవడానికి ఓ సింపుల్ ప్లాన్ గురించి ఇప్పుడు చూద్దాం. మన ఆర్థిక భవిష్యత్తు సేఫ్గా ఉందా లేదంటే ఇంకా ప్లాన్ చేయలేదా? చాలామంది ఏంటంటే సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టేస్తుంటారు. అయితే భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవటం మాత్రం మర్చిపోతారు. అదే అసలు సమస్య. దీనికి పరిష్కారమే ఈ ఆర్థిక భవిష్య ప్రణాళిక, ఫైనాన్షియల్గా సెక్యూర్ చేసుకునే సింపుల్ స్ట్రాటజీ అన్నమాట. ఈ సింపుల్ ప్లాన్లో ఉండేవి కేవలం 5 సులభమైన స్టెప్సే. ఇందులో మొదటి ఇంకా చాలా ముఖ్యమైన స్టెప్ ఏంటంటే బడ్జెటింగ్. అంటే వచ్చే డబ్బు ఎంత, పోయే ఖర్చులెంత అని లెక్క చూసుకోవడం. రెండో స్టెప్, ఒక ఎమర్జెన్సీ ఫండ్ని అంటే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. టార్గెట్ ఏంటంటే కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును పక్కన పెట్టడం. ఈ ఫండ్ ఉంటే సడన్గా వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ను ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మూడో స్టెప్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే డబ్బుతోనే డబ్బుని సంపాదించడం. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, గోల్డ్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయటం మంచిది. ఇక నాల్గో ముఖ్యమైన విషయమేంటంటే అప్పులకు దూరంగా ఉండటం. అనవసరమైన లోన్స్ అస్సలు తీసుకోవద్దు. ఇదే వెల్త్ క్రియేషన్లో కీ పాయింట్. చివరిగా 5వ స్టెప్, కేవలం ఒకే ఆదాయంపై ఆధారపడకుండా ఉండటం. సైడ్ ఇన్కమ్ లేదా ఫ్రీలాన్సింగ్ చేయడం వల్ల ఫైనాన్షియల్గా మరింత బలం చేకూరుతుంది. ఈ ప్లాన్ను ఫాలో అయితే సేవింగ్స్తో పాటు మనలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆర్థిక భవిష్య ప్రణాళికను వీలైనంత త్వరగా మొదలుపెట్టడం మంచిది. గుర్తుంచుకోండి, మనం వేసే చిన్న అడుగులే పెద్ద భవిష్యత్తును నిర్మిస్తాయి.